హాయ్ హాయ్ గైస్. సో ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ వచ్చేసి కొరియన్ కనకరాజు. అండ్ ఈ వీడియో యొక్క మెయిన్ రీజన్ వెదర్ ఈ మూవీ అనేది మీకు థియేటర్ వాచ్కి వర్త్ ఇట్టా కాదా అని చెప్పటానికి, టు కీప్ ఇట్ స్పాయిలర్ ఫ్రీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకొకటి, దట్స్ ది మెయిన్ రీజన్ నా ప్రతి వీడియో కూడా చేయటానికి. అండ్ నెక్స్ట్ మనం మూవీ బేసిక్ ఇన్ఫోలోకి వచ్చేస్తే, సో మూవీ డైరెక్టర్ మెర్లపాక గాంధీ, అండ్ దెన్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్, అండ్ మ్యూజిక్ వచ్చేసి తమన్. అండ్ రన్ టైం వచ్చేసి 2.5 hours. జానర్ హర్రర్ కామెడీ విత్ ఫ్యాంటసీ. సో ఫ్యాంటసీ ఎలిమెంట్ని మనం కొంచెం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, బికాస్ అది స్పాయిలర్ ఏరియా అది యాక్చువల్గా. సో మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూస్తూ వస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. అండ్ అలానే వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ బాబీ. అండ్ ఎవ్రీ మూవీ రివ్యూ వస్తుంది మీకు. నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తాను, ఇది పెయిడ్ కాదు. సో లెట్స్ స్టిక్ టు స్పాయిలర్ ఫ్రీ సమరీ. సో మూవీ సమరీ వచ్చేసి, మన హీరో కనకరాజు పెనుగొండ ఊరు నుంచి, లైక్ లోకల్ ఊరుగా ఉంటాడు, ఒక బ్యాండ్ మేళం వేసుకొని తిరుగుతూ. అండ్ హీరోయిన్ వచ్చేసి కొంచెం క్లాసీ గర్ల్, సేమ్ పెనుగొండ నుంచే. షీ వర్క్స్ ఇన్ కియా. సో తనకేంటంటే కొరియన్ బీటీఎస్ పిచ్చి. సో తనదేంటంటే కొరియా వెళ్ళాలి, కొరియన్ని పెళ్లి చేసుకోవాలి అనే ప్లాట్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ అనేది. సో ఇది రెగ్యులర్ మూవీ అయితే కాదు, లైక్ హీరోయిన్ లవ్ స్టోరీ ఈ ట్రాక్ అంతా చెప్పడానికి. లైక్ ఎక్కడ కూడా మూవీ నాకైతే బోర్ కొట్టలేదు. లాస్ట్లో ఒక కొంచెం స్లాప్ ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఈజ్ గుడ్. నేనైతే హిట్ అనే చెప్తాను వరుణ్ తేజ్కి. ఫైనల్లీ లెనిన్తో అఖిల్కి వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకేం నచ్చింది మూవీలో. సో స్టోరీ ఈజ్ గుడ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టోరీ, లైక్ మన హీరో మీకు ట్రైలర్లో చూపించినట్టు అసలు లైక్ ఎక్కడో పెనుగొండలో ఉన్న వరుణ్ తేజ్కి ఎక్కడో కొరియాలో జరిగిన స్టోరీ లైక్ ఎలా లింక్ అవుతుంది అనేదే హోల్ మూవీ ప్లాట్. సో అది లైక్ మూవీలో అండ్ ప్రమోషన్స్లో చూపించినట్టు ఆ బాటిల్, ఆ జార్ ఏదైతే ఉంటుందో, సో ఇనీషియల్గా కొంచెం మూవీ దాని చుట్టూ రొటేట్ అవుతుంది, బట్ ఒక స్టేజ్ వచ్చేసాక ఇంకా లైక్ ఆ ప్లాట్ అనేది ఉండదు. సో కనకరాజు కొరియన్ కనకరాజుగా అయిపోతాడు. సో అండ్ నెక్స్ట్ నాకు ఈ మూవీలో బాగా నచ్చింది సత్య పర్ఫార్మెన్స్. కామెడీ టైమింగ్ తీసేశాడు అసలు నిజంగా. అండ్ ఆల్సో వరుణ్ తేజ్ అండ్ సత్య, వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఫిలిం ఉంటారు స్టార్టింగ్ నుంచి. సో వీళ్ళిద్దరి టైమింగ్ చాలా వర్కౌట్ అయింది. అదే మేజర్ ప్లస్ మూవీకి అయితే. అండ్ హీరోయిన్ రోల్ కూడా ఉంటుంది, బట్ వెరీ లిమిటెడ్ అని చెప్తాను నేనైతే. లైక్ సీన్ వస్తే ఉంటుంది. సో నెక్స్ట్, అండ్ సపోర్టింగ్ కాస్ట్, లైక్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, లైక్ వాళ్ళ స్కోప్ ఉన్నంత వరకు అయితే రోల్స్కి. అండ్ జబర్దస్త్ బ్యాచ్ కానివ్వండి, అండ్ ఆల్సో అలానే విటివి గణేష్ గారు కానివ్వండి, లైక్ బుల్రాజు. అండ్ వాళ్ళకి లైక్ స్కోప్ ఉన్నంత వరకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లైక్ ఎవరిది కూడా బాగాలేదు, లైక్ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు. అండ్ సో కామెడీ చెప్తున్నట్టు, కామెడీ మేజర్ బూస్ట్ మూవీకి. అండ్ యాక్షన్ సీన్స్, సో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, ఒక్క ఫైట్ తప్ప. అది కొరియోగ్రాఫర్స్ మిస్టేక్ కాదు, బట్
డైరెక్టర్ ఫాల్ట్ అని నేనైతే చెప్తాను. నాకైతే అది నచ్చలేదు. ఎందుకంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు అసలు వరుణ్ తేజ్ లాగే కనిపించలేదు స్క్రీన్ మీద. మరి అది రెండరింగ్ ప్రాబ్లమా? లేదంటే మరి ఏదో ఒకటిలే అని వదిలేసారా? మరి నాకైతే ఏంటో అర్థం కాలేదు. బట్ యా అది ఒక చిన్న అంటే మేజర్ సీన్, బట్ వెరీ తక్కువ రన్ టైం ఉంటుంది సీన్కి. సో యా ఐ మీన్ లైక్ అవ్వలేదని, అది కుదరలేదని చెప్పి పక్క తిరిగితే అయిపోతుంది. అండ్ దెన్ మ్యూజిక్, లైక్ ఒక హైలైట్ అంటూ ఏమీ లేదు మ్యూజిక్కి. ఇట్ జస్ట్ గోస్ ఆన్ అలాంగ్ విత్ ది మూవీ. సో బీజిఎం ట్రాక్ అయితే లైక్ మనం ట్రైలర్లో చూసిందే, హోల్ మూవీ లైక్ కట్గా వస్తూ ఉంటుంది. అండ్ నార్మల్ కనకరాజు, లైక్ పెనుగొండలో ఉండే కనకరాజు కంటే కొరియన్ కనకరాజుగా అయిన తర్వాత మూవీ అయితే చాలా బాగుంది. అండ్ యా ఐ మీన్ చాలా స్పాయిలర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మూవీలో. ఏదో లైక్ రెగ్యులర్ మూవీలో ఏదో ఒక కనెక్షన్ సీన్ పెట్టాలి, ఇది ఫైనల్గా వావ్ ఇది అసలు నిజంగా ఇదేనా అయింది అని అనుకునేటట్టు కాకుండా లైక్ కొంచెం వర్త్ ఇట్ సీన్స్ కూడా. అండ్ నెక్స్ట్ వాట్ డింట్ వర్క్ అంటే స్లో పేసింగ్ సీన్స్ అయితే ఉన్నాయండి, బట్ అవి కనెక్టింగ్ సీన్స్ అవి. సో బేసిక్గా సీన్ టు సీన్కి, సో అవి నెససరీ అనే చెప్తాను నేనైతే. అండ్ నాకైతే ఎక్కడ వీక్ రైటింగ్ అని అనిపించలేదు మూవీ మొత్తం కూడా. చాలా బాగా ఒక లైక్ ఫ్లోలో వెళ్తూ ఉంది మూవీ అంతా. అండ్ దెన్ యా అది చెప్తున్నట్టు ఎడిటింగ్ ఇష్యూస్ కూడా నాకైతే ఎక్కడ అనిపించలేదు. బట్ విఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేసి ఉండాలి అని అయితే ఉంది. లైక్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 అయితే నేనైతే 2 or 3 ఇస్తాను. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకా. అండ్ దెన్ ఐ మీన్ నాకైతే మేజర్ ప్లాట్ అయితే నాకు ప్రెడిక్టబుల్లే. నేను మా ఫ్రెండ్కి ఫస్ట్లోనే చెప్పేశాను లైక్ అసలు ఇదంతా ఎవరు చేపిస్తున్నారు అని. బట్ స్టోరీ అయితే ఇమ్మర్సివ్ ఉంటుంది. సో యూ మైట్ నాట్ నోటీస్ దట్ మచ్. అండ్ నాకైతే ఫోర్స్డ్ కామెడీ అని కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ యా సో ఓవరాల్గా కనకరాజు పెనుగొండలో ఉన్నప్పుడు కనకరాజు సియోల్ కొరియా వెళ్ళిన తర్వాత కొరియన్ కనకరాజుగా ఎలా మారతాడు, అండ్ ఇందులో సత్య రోల్ ఏంటి, రితికా రోల్ ఏంటి. సో ఓవరాల్గా స్టోరీ అయితే ఇదే అండి. సో ఇంకా నేను ఇంతకంటే డీప్గా చెప్తే మీకు అర్థమైపోద్ది స్పాయిలర్స్ అనేవి. సో పక్క థియేటర్లో అయితే చూడండి. అండ్ ఫైనల్గా లైక్ నా రేటింగ్ అయితే 7.5 ఇస్తాను నేను. 7 to 7.3 అనుకోండి, 7.3 ఇస్తాను నేనైతే మూవీకి అవుట్ ఆఫ్ 10. ఎందుకు 7.3 అని అంటే పర్ఫార్మెన్సెస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇయర్ ఏంటో మరి ఫస్ట్ అయ్యగారు ఇరక్కొట్టేశారు, ఇప్పుడు నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు. సో నాకైతే పర్ఫార్మెన్సెస్ నచ్చాయి. అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, బట్ అంటే అనవసరం అనే అనిపించలేదు, ఏదో జస్ట్ వెళ్ళిపోతాయి. సో అండ్ కామెడీ మూవీ అయితే. సో యా అవి ముందు చెప్పినట్టు లాగింగ్ సీన్స్ అయితే ఉన్నాయి, బట్ అవి పెద్దగా ఉండవు. సో జస్ట్ కనెక్టింగ్ సీన్స్. మూవీ అయితే కుడ్ హ్యావ్ బీన్ మేడ్ బెటర్. నాకైతే ఒక 1-2 సీన్స్ నాకు అస్సలు నచ్చలేదు. అవి కూడా లైక్ కొంచెం నాకైతే నచ్చునుంటే నేనైతే డెఫినెట్లీ 8.5 ఇచ్చేవాడిని మూవీకి అయితే. అండ్ దెన్ లైక్ నా రికమెండేషన్ అయితే వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. పక్కా వెళ్ళి చూడండి, మీకైతే డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ దెన్ ఓటీటీ వరకు వెయిట్ చేస్తాము అని అంటే అది యా ఐ మీన్ ఆబ్వియస్లీ మీ చాయిస్, బట్ నా రికమెండేషన్ అయితే థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మూవీ అయితే చాలా బాగుంటుంది, పక్కా నవ్వుకుంటారు మీరైతే 2.5 hours కూడా. అండ్ యా సో మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ రివ్యూ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ ది నెక్స్ట్ వన్ బెటర్. అండ్ నెక్స్ట్ వన్ రేపు కలుద్దాం మళ్ళీ డీసీతో.
లోకేష్ కనకరాజు డీసీ. బట్ ప్లీజ్ కీప్ ఇట్ స్పాయిలర్ ఫ్రీ, ఎందుకంటే మూవీ ఇవాళ రిలీజ్ అవుతుంది కాబట్టి. అండ్ యా, దట్స్ మై అన్ఫిల్టర్డ్ టేక్. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఇట్ యట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.